రోరింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు సార్. సార్ అంటే వాయిస్తో సీన్ని డామినేట్ చేశారు, సీన్లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది. ఎలా తీసుకుంటారు? దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి. అండ్ ఆ క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది, వాడికి అంత యూనో చాలా వరకు ఆ పెయిన్ ఉంది. ఆ క్యారెక్టర్కే డెప్త్, అంత పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్, అండ్ బర్డన్ కూడా లాట్ హీ కీప్స్ క్యారింగ్. సో అందుకని డైరెక్టర్ గారు డిజైన్ చేసిన విధానం ఎప్పుడు చూసినా గుర్ర ఉంటారు అనమాట. ఆర్ఆర్ కూడా అద్దరుగా అని పెట్టాడు. సార్ నాకు ఈ సినిమాకి నేను డబ్బింగ్ కష్టపడ్డంత ఏ సినిమాకే కష్టపడలేదు ఇప్పటివరకు నా కెరియర్లో. ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు. చెప్పించి లైక్ ఫైనలీ దట్ వాజ్ అవుట్పుట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, ఐ ఓ యూ అలాట్ అండి. ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు అది టోటల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో ఎదుట ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే మీలో కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ అండ్ యూనో మై కో స్టార్స్ ఇంక్లూడింగ్ అదితి, ఆనంది అండ్ దివ్యా పిల్లయ్ గారు, ఎవ్రీ వన్. ఎస్ అండి. మనోజ్ గారు ఇక్కడ 9 years తర్వాత ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చారు. సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు హీరోలతో గట్టగా, అండ్ ఆడియన్స్ నుంచి కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్? ఒకటని చెప్పలేనండి అలాగ ఒక్క బెస్ట్ కాంప్లిమెంట్ అని. ఓన్లీ థింగ్ యునానిమస్గా ఆన్ అన్ యావరేజ్ నేను వినింది వచ్చేసి వి మిస్డ్ యూ అ లాట్ అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ సో ఎమోషనల్ అని. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. నేను అంటే కొన్ని వీడియోస్ ఎలాగో ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్లో. అండ్ నా ఇంట్రడక్షన్ ఫిల్మ్, నా ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ద అప్లాజ్ అండ్ ద వెల్కమ్ చీరింగ్ నాకు ఇచ్చింది. ఇట్ వాస్ రియలీ సూపర్ ఎమోషనల్ అండి. అది చూసినప్పుడల్లా అది డిఫరెంట్ ఫీలింగ్ అండి, చెప్పలేను అది. ఆఫ్టర్ సో మచ్ ఇంత లవ్తో దే వెల్కమింగ్ బ్యాక్ అంటే నిజంగా అది గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి. అండ్ పెద్దలు చేసుకున్న పూజలు అంతే. ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు సార్, ఇప్పుడు పాత సినిమాలు రిలీజ్ల వల్ల కొత్త సినిమాలు థియేటర్లు అనేవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి ఇంత ముందు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ కామెంట్ చేశారు. సో ఇప్పుడు కలేజా రిలీజ్ అనేది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ పడింది? క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, ఏంటంటారు? పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా సార్ ఇప్పుడు కొన్ని. సో రిలీజ్ల వల్ల ఆ సినిమాలకు వచ్చినంత ఆడియన్స్ ఇవన్నీ కానీ కొత్త సినిమాలు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. సో ఇప్పుడు కలేజా రిలీజ్ అయింది, కొంతవరకు అది కరెక్టే, కానీ ఏది మనం ఆపలేం. ఆడియన్స్ పాత సినిమా చూస్తారంటే వెల్కమ్, వాళ్ళు చూస్తారు, తప్పదు కదా. ఇది ట్రెండ్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఇది ఎవరికి అలవాట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకళ్ళు చేశారు కానీ ఇంకోళ్ళు చేసి నేను కూడా చేస్తాను మా బెంగాల్ దగ్గర, తర్వాత తెలీదు. సో ఇది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్, అది తప్పదు. ఆడియన్స్ ఇది చాయిస్, వాళ్ళు ఏ సినిమా చూడాలంటే చూస్తారు. పాత చూస్తారు, ఇప్పుడు కరెంట్ అంటే కరెంట్ చూస్తారు, లేదా ఇంకో దానికి వెయిట్ చేస్తారు. సో ఇదంతా ఆడియన్స్కే మనం ఇచ్చేస్తాం అన్నమాట ఫ్రీడమ్, అది మనం ఆపలేం. అది అంటే దానికి ఒక కలెక్టివ్ డెసిషన్ లాగా వి కాంట్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఛాంబర్ కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ అందరూ కానీ కలెక్టివ్ డెసిషన్ టైప్లో. అంటే పెద్ద సినిమాలు కానీ లేదంటే సినిమాలు రిలీజ్ లేని టైంలో రిలీజ్లు చేసి కొత్త సినిమాలు వచ్చిన టైంలో దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఏమన్నా? ప్రతి వారం ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుంటుంది. పాత సినిమాలు 100 కొద్ది ఉన్నాయి. ఎలా చెప్పండి, ఎలా సార్ట్అవుట్ చేస్తారు? తప్పదు కదా. సో ఛాంబర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇది ఫ్రీడమ్. ఎవరి సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకోవాలంటే ఎవరు ఆపలేరు. రిక్వెస్ట్ చేయొచ్చు, ఆ రిక్వెస్ట్ ఎంతవరకు వాళ్ళు అబ్లైజ్ చేస్తారనేది మనకు తెలియదు. సో ఇది కొంచెం కష్టమైన పనే. సో ఛాంబర్లో ఇంతవరకు డిస్కషన్ జరగలేదు. మేబీ మీ సజెషన్ వల్ల నెక్స్ట్ టైం ఛాంబర్లో మాట్లాడతాం, ఏమైనా చేయొచ్చేమో. అంటే ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేయమని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త సినిమా ఫ్రైడే సాటర్డే సండే అయిన తర్వాత రిలీజు ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేసుకోండి అని మనం రిక్వెస్ట్ చేస్తే అది ఇద్దరికీ బాగుంటుంది. ఇది నాకు తట్టిన ఐడియా, డిస్కస్ చేయాలి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. సార్ ఐ వాంట్ టు నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అని. ఎస్ దెర్ ఇస్ అ స్లైట్ ఎఫెక్ట్ అండి. అండ్ మై రిక్వెస్ట్, నేను అనుకుంది ఏంటంటే మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ వచ్చింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది. అండ్
థియేటర్స్కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది. అండ్ సో మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది. ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి, అండ్ తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి. అండ్ అన్ని పండగలు, ముఖ్యమైన డేట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు. అండ్ యు నో దాట్. అండ్ ఇలాంటి టైంలో నాకు ఫ్రమ్ మై టీం దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయ్యానంటే, రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బీ ఏ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు, దానికి ఉన్న స్ట్రెంత్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు, వీకెండ్స్ ఎక్కడ టైం దొరుకుతుంది అనేసి. ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ ఏ గ్రేట్ థింగ్ అండి. కీపింగ్ అగైన్ అన్ని పండుగలు, అన్ని మంచి డేట్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి. సో ఐ థింక్ దర్ షుడ్ బీ సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి. థ్యాంక్ యూ.